హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణ ఎమ్మనూరు, బిహెచ్ఎంఎస్ ఎండి, ముంబై. మేడం నమస్తే. నమస్తే ఈశ్వర్ గారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించబోతున్నారు ప్రేక్షకులకి. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మేడం ఇప్పుడు డయాబెటీస్ అంటే చాలామంది షుగర్ అని పిలుస్తారు. సో అసలు ఈ డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి? మధుమేహం అంటాం దానికి. డయాబెటీస్ ఇట్ ఈస్ ద స్వీట్ డిజీజ్. స్వీట్ డిజీజ్ ఇస్ రిలేటెడ్ టు స్వీట్స్ అంటాం. చాలా మట్టుకు ఏమంటే అందరిలోని ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఎక్కువ స్వీట్స్ తింటే షుగర్ వస్తుంది అంటారు. కానీ అదొక్కటే కాకుండాను దెర్ ఆర్ మల్టిపుల్ కాజెస్ దేనివల్ల షుగర్ మనకి రావచ్చు అన్నట్టుగా. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ జెనెటిక్స్. మన ఫ్యామిలీలోని తరతరాలుగా జెనెటిక్స్ త్రూ డయాబెటీస్ వస్తూనే ఉంటుంది. జెనెటిక్స్ ఉన్న వాళ్ళకి ఏమంటే డయాబెటీస్ త్వరగా డిటెక్ట్ అయిపోతుంది, కాంప్లికేషన్స్ త్వరగా అవుతాయి జనరల్గా. ఇంకొక కాజ్, వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఇవాళ రేపు ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు లాక్డౌన్లో గమనించాం. ఏమైంది లాక్డౌన్లో? బయటంతా లాక్డౌన్ ఉంది కానీ మన నోర్లు యూఆర్ నాట్ అండర్ లాక్డౌన్. సో వీ ఆల్మోస్ట్ వర్ సిట్టింగ్ అట్ హోమ్, బింజింగ్, వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, యూఆర్ నాట్ ఏబుల్ టు గో ఎనీవేర్. ఏమైంది? వీ స్టార్టెడ్ పుట్టింగ్ ఆన్ వెయిట్స్. పుట్టింగ్ ఆన్ వెయిట్స్ అన్నాక నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ డయాబెటీస్. ద సెకండ్ కాజ్ ఇస్ డయట్ అండ్ లైఫ్ స్టైల్. ద థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ ఇస్, ఇవాళ రేపు ఏమవుతుంది, అందరూ దే ఆర్ కెరియర్ ఫోకస్డ్ ఉన్నారు. సో ఫుడ్ బయట, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఈజీ ఫుడ్, ఏదో వస్తే ఫటాఫట్ గ్రాబ్ ఇట్, ఈట్ ఇట్ అండ్ గో అన్నట్టుగా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ కాజ్ ఫర్ డయాబెటీస్. అనదర్ కాజ్ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. పని ఉంటుంది, అబ్బో రాత్రి అంతా వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ డెడ్ లైన్స్, రేపు పొద్దున్నే అంతా సబ్మిట్ చేయాలి నాకు. సో రాత్రి నిద్ర ఉండదు. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, వెన్ దిస్ కమ్స్ ఆన్ కంటిన్యూస్లీ, వాట్ హ్యాపెన్స్? అగైన్ వెయిట్ గెయిన్, అగైన్ ఇట్ గివ్స్ రైజ్ టు స్ట్రెస్ అండ్ డయాబెటీస్. సో మెయిన్ కాజెస్ చూస్తే ఇవన్నీ వీ హ్యావ్ టు కంట్రోల్ ఆల్ దీస్ కాజెస్. జెనెటిక్స్ మన చేతిలో లేదు, బట్ ద ఓన్లీ థింగ్ వాట్ వీ క్యాన్ డూ ఇస్ వీ క్యాన్ డిటెక్ట్ ద డిజీజ్ ఎర్లియర్ అండ్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. అయితే దీన్ని ఏ విధంగా నియంత్రించవచ్చు అంటారు? కంట్రోల్ చేయడం అంటే వాట్ వీ సీ ఇస్, డయాబెటీస్ ఒక ఐస్బర్గ్ అనుకోండి. సో వాట్ వీ సీ ఇస్, మనకి ఐస్బర్గ్ది మీద భాగం ఒక 20% ఉంటే కింద 80% ఉంటుంది. సో వీఆర్ సీయింగ్ ఓన్లీ ద 20% ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిటెక్టెడ్ ఎర్లియర్. మిగతా 80% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ రావు, మాకేం లేదు, ఎక్సెప్టెన్స్ ఉండదు. నాకెందుకు వస్తుంది డయాబెటీస్? నాకు రాకూడదు డయాబెటీస్, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఫుడ్ తీసుకుంటున్నా ప్రాపర్గా, అంతా ఉంది కదా, నాకు రాదు డయాబెటీస్. హాఫ్ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ టైమ్ టు గెట్ డయాగ్నోస్డ్, టు గెట్ టెస్ట్ డన్. ఏమవుతుందంటే దీనివల్ల ద కేసెస్ విచ్ ఆర్ నాట్ డిటెక్టెడ్ ఆర్ ఆన్ ద రైస్. మనకు తెలియదు వీళ్ళకి డయాబెటీస్ ఉంది, బట్ యాక్చువల్గా చూస్తే ఎవ్రీ అదర్ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఐదర్ బీపీ ఆర్ డయాబెటీస్. సో పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ గెటింగ్ రొటీన్ చెకింగ్ టెస్ట్స్ డన్. They have to get themselves tested every year to see whether their HbA1c is on the rise, వాళ్ళ ప్రీ షుగర్స్ ఎలా ఉన్నాయి, పోస్ట్ లంచ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తూ ఉంటే ద డిజీజ్ క్యాన్ బి కంట్రోల్డ్. నౌడేస్ ఇట్ ఈస్ అ పాండమిక్ అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. మ్యామ్, ఇండియాలో మనం అదర్ స్టేట్స్తో పోలిస్తే మన సౌత్లో ఎక్కువ ఈ డయాబెటిక్ పేషెంట్స్. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ కాబట్టి, అంటే నార్త్లో చపాతీ తింటారు కాబట్టి, అంటే డైట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి రాదా? లేదు సౌత్లో ఎక్కువ వైట్ రైస్ తింటారు, అంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో ఇవి పుట్ ఆన్ వెయిట్ చేస్తాయి కాబట్టి డయాబెటిక్కి కారణం అంటారా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ యాక్చువల్గా మనం చాలా మిస్కన్సెప్షన్ అంటే ఇది కూడాను. చపాతీ రాత్రి పూట టిఫిన్ చేస్తాం, మాకెందుకు షుగర్ రావాలి? షుగర్ రాదు, షుగర్ తగ్గుతుంది, షుగర్ పెరగదు. కానీ చూస్తే చపాతీ, రైస్ రెండు బోత్ ఆర్ కార్బోహైడ్రేట్స్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ చపాతీకి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం లో ఉంటుంది రైస్ కన్నా. సో అది బ్లడ్లో డిజాల్వ్ అయ్యేసరికి ఇట్ టేక్స్ సమ్ టైమ్ యాజ్ కంపేర్డ్ టు రైస్. రైస్ ఏమంటే రైస్ తింటున్న వెంటనే డిజాల్వ్ అయిపోతుంది బ్లడ్లోకి, షుగర్ లెవెల్స్ హై అండ్ దే డ్రాప్ డౌన్ ఇమీడియట్గాను. సో ఇదొక మెయిన్ డిఫరెన్స్ ఉంది రైస్ ఇంకా చపాతీలో. బట్ మోర్ దాన్ దాట్ వాట్ ఐ వుడ్ సే ఇస్, డయాబెటిక్ పర్సన్ షుడ్ ఫాలో అ ప్రాపర్ డయట్ రొటీన్. వాళ్ళు ఏం చేయాలంటే యూజువలీ ఎవ్రీ 2 hours దే షుడ్ హ్యావ్ సమ్ లైట్ మీల్. పొద్దున్న మన ఇంట్లో ఏమంటే సౌత్ ఇండియన్స్లోని యూజువలీ ఇవి ఏమంటారు దానికి, మేము ఫాస్టింగ్స్ చేస్తాము, లేకపోతే ఫెస్టివల్స్ ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, ఇవి అవి బోల్డ్ ఉంటాయి.
సో డయాబెటిక్స్ కూడా ఏం చేస్తారు, దే టెన్ టు డూ ద ఫాస్టింగ్స్, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్స్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు మేమేమి తినము, మందులు మాత్రం వేసుకుంటూ ఉంటారు. మందులు వేసుకున్న డయట్ ఫాలో అవ్వకపోతే ఇట్ డస్ నాట్ హెల్ప్ అస్, ఇట్ డస్ నాట్ టేక్ అస్ ఎనీవేర్. సో పొద్దున్న లేస్తూనే ఫస్ట్ హ్యావ్ సమ్ స్మాల్ ఫ్రూట్ ఆర్ సంథింగ్ ఇన్ ద మార్నింగ్. అది అయిపోతూనే వితిన్ 2 hours హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ బై 8:30, 9. అది అయిపోతూనే 2 hours ఏదైనా లైట్ స్నాక్, ఒక ఫ్రూట్ తినండి, ఒక కుకుంబర్ తినండి, ఒక వెజిటేబుల్ తినండి, రా వెజిటేబుల్. అయిపోయాక 12-12:30 ఫినిష్ ఆఫ్ యువర్ లంచ్. లంచ్ ఏదో పెద్ద మనం చాలా పథ్యం చేయాలని ఏం లేదు, హ్యావ్ యువర్ రెగ్యులర్ మీల్, క్వాంటిటీ లిమిటెడ్ ఉంచుకుని, దట్ విల్ సఫైస్ యూ. అగైన్ ఇన్ ద 3-3:30 బ్రేక్ హ్యావ్ సమ్ స్మాల్ స్నాక్. మళ్ళీ ఫినిష్ యువర్ డిన్నర్ ఎర్లీ. And after that you have to have a 2 and 2.5 hours gap before you go to sleep. ఇది చేశారంటే మీకు మాత్రం షుగర్ లెవెల్స్ మీరు అడిగినా కూడా పైకి వెళ్ళవు, దే వోంట్ రైస్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ కంట్రోల్ దిస్ వే. ఓకే, సో పార్ట్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ. ఓకే మ్యామ్, అండ్ మనం చూస్తే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు? ఫుడ్ రిలేటెడ్ అంటే ఫుడ్ ఇస్ జస్ట్, ఇప్పుడు ఆ ఎలిఫెంట్ స్టోరీ తెలుసు మనకి, 6 blind men అండ్ ఎలిఫెంట్ అంటారు. సో అందులో ఏమంటే ఒకడంట నా డయట్ ప్యాటర్న్ సరిగా లేదు, దానివల్ల నాకు షుగర్ వచ్చింది. వాడికి అది ఒక్కటే కనిపిస్తుంది, మిగతా ఎక్సర్సైజ్ చేయట్లేదు, నిద్ర లేదు, స్ట్రెస్ ఉంది, అవన్నీ కనపడవు. ఇంకో మనిషి ఏమంటాడు నాకు స్ట్రెస్ ఉంది, దానివల్ల నాకు షుగర్ వస్తుంది, మిగతా అంతా కూడా హెవైరే, అది కనపడదు. సో అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది డయాబెటీస్ వల్ల. బట్ ఓన్లీ వెన్ యూ కన్సిడర్ అండ్ కంట్రోల్ ఆల్ ద ఫ్యాక్టర్స్ టుగెదర్, దెన్ ఓన్లీ యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ డయాబెటీస్. డయాబెటీస్ కంట్రోల్ చేయడం ఏం పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్గాను. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఫాలో ప్రాపర్ డయట్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆ డయట్లో కూడా ఏంటి అంటే యూ హ్యావ్ టు ఇంక్లూడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మిల్లెట్స్, లాట్స్ ఆఫ్ రా వెజిటేబుల్స్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్లోని మనకి బోల్డ్ ఉన్నాయి, బనానా తినకూడదు, చిక్కు తినకూడదు, పప్పాయ పండిపోయిన పప్పాయ తినకూడదు. అది తిన్నామంటే యూ హ్యావ్ వెరీ లిటిల్ అమౌంట్. ఓకే, అండ్ మిగతా ఫ్రూట్స్ బోల్డ్ ఉన్నాయి విచ్ యూ కెన్ హ్యావ్. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ మెయింటైన్ అ గుడ్ షుగర్ లెవెల్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు డయాబెటీస్ గురించి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఊబకాయం. మనం చాలామందిలో ఊబకాయం అనేది చూస్తుంటాం, అయితే హోమియోపతిలో దీనికి సంబంధించి చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయంటారు. అసలు ఊబకాయం అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం ఏంటంటే క్లినిక్లో కూడాను చాలామంది క్లినిక్ వరకు వెళ్ళక్కర్లేదు, మన రిలేటివ్స్లోనే, మన ఇంట్లోనే చూస్తున్నాం. ఎదురుగా ఉన్నవాళ్ళు 49 kilos ఉన్నవాళ్ళు 60 kilos అయిపోయినారు. దేనివల్ల అయింది ఇదంతాను? 1 year మనం అంతా లాక్డౌన్లో ఉన్నాం. లాక్డౌన్లో ఉన్న వల్ల ఏమైందంటే దెర్ వాజ్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, మోర్ ఓవర్ ఫుడ్ మీద కంట్రోల్ లేదు మనకి. ఇంట్లో ఉన్నాము, అన్ని వెరైటీస్ సోషల్ మీడియాలో చూసే ఉంటాము, ఈ వెరైటీ చేసాం, ఆ వెరైటీ చేసాం అనుకుంటున్నాం. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ ఆన్. సో దిస్ వాస్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ. మోర్ ఓవర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనది యూజువలీ ఏమైతే 6.5-7 hour వర్క్ ఉంటుందో ఇప్పుడు అది దెర్ వాజ్ నో టైమ్ లైన్, దెర్ వాజ్ 24 hours వర్క్ గోయింగ్ ఆన్. దిస్ ఆల్సో యాడెడ్ టు ద స్ట్రెస్. సో అవర్ లైఫ్ స్టైల్, అవర్ డయట్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్, వీటి వల్ల ఏమంటే పోస్ట్ లాక్డౌన్ పీరియడ్లో కూడాను ఒబేసిటీ అన్నది చాలా రైజ్లో ఉంది. ఈ ఒబేసిటీది ఫస్ట్ మెయిన్ కారణం అంటే అవర్ మెటబాలిక్ ప్రొసెసెస్ గో ఫర్ అ టాస్. ద మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది. యూజువలీ మనం ఎక్కువ తింటున్నాము, తిన్నదేమంటే అరగట్లేదు, బికాజ్ అంతా బాడీకి ఇది లేదు, ఎక్సర్సైజ్ లేదు, అవుట్పుట్ లేదు, క్యాలరీ బర్నింగ్ లేదు. సో ఆ తిన్నదంతా ఎక్కడికి వెళ్తుంది? ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అక్యుములేటెడ్ ఇన్ యువర్ లివర్, ఇన్ ద ఫ్యాట్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ. ఇదంతా అక్యుములేట్ అయిపోతున్న స్లోగా ఏమవుతుందంటే బాడీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, వేస్ట్ సర్కంఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. వేస్ట్ సర్కంఫరెన్స్ ఫీమేల్స్కి ఎప్పుడైతే మోర్ దెన్ 35 వెళ్ళిపోతుందో, 35 inches, దట్ ఈస్ ఒబేసిటీ. అండ్ ఫర్ మేల్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ 40 inches. సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి కదా. దీనివల్ల ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ టిష్యూ డెపాజిషన్, ఇన్సులిన్ ఉన్నదంట, ఇన్సులిన్ కూడాను ఇట్ ఈస్ నాట్ గెటింగ్ యూటిలైజ్డ్. ఇది ఒకవైపు ఏమంటేను ఇట్ ఈస్ గివింగ్ రైస్ టు డయాబెటీస్. ఇంకోవైపు మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంటే ఇట్ ఈస్ ఆల్సో అఫెక్టింగ్ ద అదర్ ఆర్గన్స్. మన థైరాయిడ్ ఎఫెక్ట్ అయిపోతుంది, కార్టిసాల్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ రకరకాల డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఒబేసిటీ అండ్ ద మెటబాలిక్ సిండ్రోమ్. సో అసలు దీన్ని అంటే ఇప్పుడు పోస్ట్ లాక్డౌన్ తర్వాత ఉన్న ఊబకాయాన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా తగ్గించచ్చు అంటారా? ఎస్, డెఫినెట్లీ. సి ఇట్ ఈస్ ఎ ట్రయడ్ యాక్చువల్గా చూస్తే. ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఒబేసిటీ ఈజ్ ఎ ట్రయడ్ అంటాను. సో ఇట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఈస్ ద డయట్ అండ్ ద న్యూట్రిషన్, ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, ద థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ మెడిసిన్.
సో ఉత్తి మనం మెడిసిన్స్ ఒబేసిటీ కోసం తీసుకుంటున్నాను తగ్గట్లేదు యూ కాంట్ బ్లేమ్ ద మెడిసిన్స్. మీరు మెడికేషన్ తీసుకుంటున్నప్పుడే మేము న్యూట్రిటివ్ అడ్వైస్ కూడా ఇస్తాము, ప్రాపర్ స్లీపు, ఎక్సర్సైజు ఇవి కూడా అడ్వైస్ ఇస్తాము. సో ఆల్ ద 3 హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు గెట్ యువర్ వెయిట్ డౌన్. ఓకే. మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఒకవైపు నా మెటబాలిజం పెంచుతాయి, ఆ కాజ్ ఏంటో ఆ కాజ్కి నిగేట్ చేయగలుగుతాయి. ఓకే. కాజ్కి దే అడ్రస్ ద కాజ్. స్ట్రెస్ వల్ల ఉందా, డయటరీ మిస్మేనేజ్మెంట్ వల్ల ఉందా, ఆ కాజ్కి మెడిసిన్స్ అడ్రస్ చేస్తాయి. కానీ మిగతా ఆస్పెక్ట్స్ హ్యావ్ టు బీ డన్ అకార్డింగ్లీ. సో హోమియోపతిలో అంటే ఇమీడియట్గా అయితే కొన్ని సర్జరీస్కో వాటికో మెడిసిన్స్ ఉండవు మ్యామ్, అంటే ట్రీట్మెంట్స్ ఉండవు. బట్ ఇలాంటి వాటికి పర్టికులర్గా ఊబకాయం లాంటి వాటికి డెఫినెట్గా కౌన్సిలింగ్తో హోమియోపతిలో ఏమన్నా మంచి మందులు ఉన్నాయా? డెఫినెట్గా హోమియోపతిలో వీ హ్యావ్ కొన్ని మందులు అంటాం, ఏదంటే అది అడిపోస్ టిష్యూ మీదే యాక్ట్ చేస్తాయి. సో వాటికి ఆర్గానోపతిక్ మెడిసిన్స్ అంటాం, చిన్న మెడిసిన్స్ ఉంటాయి. ఫ్యూకస్ వెసిక్యులోసస్ అనండి, లేకపోతే ఫైటోలెక్కబెరీ అనండి. ఈ మెడిసిన్స్ ఏంటంటే దే హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ఒబేసిటీ, డెఫినెట్లీ నో అనను నేను. ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి లైక్ యువర్ క్యాల్కేరియా కార్బన్ అండి, యాంటిమ్ క్రూడ్ అనండి, కాలిక్ కార్బన్ అండి, లైకోపోడియం, సల్ఫర్. ఈ మెడిసిన్స్ ఏంటి అంటే దే యాక్ట్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ కంప్లీట్గాను. ఓకే. మొత్తం కాన్స్టిట్యూషన్ మీద డీపర్ లెవెల్కి యాక్ట్ చేస్తాయి అవి. సో ఈ చిన్న మెడిసిన్స్ ప్లస్ ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ప్లస్ డయట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ఆల్ టుగెదర్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద వెయిట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఊబకాయం గురించి చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ ఈజ్ థైరాయిడ్. మళ్ళీ థైరాయిడ్ కూడా అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఇవన్నీ కూడా. సో ఈ థైరాయిడ్ కూడా ఏంటంటే మనం చాలామందిలో చూస్తే ఆ థైరాయిడ్ ఎక్సెసివ్గా అయితే తిన్ను లేకపోతే లావ్ అవుతారు. అసలు ఈ థైరాయిడ్ అనేది ఏంటి మేడం యాక్చువల్గా? థైరాయిడ్ అన్నది ఒక చిన్న గ్లాండ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద నెక్. ఆ గ్లాండ్ ఎంత చిన్నదో దాని మహత్యం అంత పెద్దది. ఓకే, ఇట్స్ వెరీ పవర్ఫుల్. వెరీ పవర్ఫుల్. అదేంటంటే ప్రతిదీ మీ బాడీలో ఇట్ ఈస్ లింక్ టు యువర్ థైరాయిడ్ ఫంక్షనింగ్. ఆ థైరాయిడ్ ఎక్కువ ఫంక్షన్ చేస్తుంది అంటే యువర్ మెటబాలిజం ఇస్ గోయింగ్ టు ఇంక్రీస్. బాడీ వెయిట్ లాస్ అయిపోవడము, చెమటలు పట్టడము, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు గో ఫర్ అ టాస్. అదే థైరాయిడ్ ఫంక్షనింగ్ తక్కువ అయిపోయింది అంటే మెటబాలిజం తగ్గిపోతుంది, వెయిట్ పెరిగిపోతుంది, మోషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఫీమేల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్, ప్రతిదీ. సో థైరాయిడ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. అండ్ మెడిసిన్స్ అంటారా థైరాయిడ్ కోసం, డెఫినెట్లీ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఇప్పుడు మనం చూస్తే కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో వీ గెట్ ఐదర్ థైరోనామ్ ఫర్ హైపోథైరాయిడిజం విచ్ ఇస్ జస్ట్ లైక్ అ విటమిన్ సప్లిమెంట్. ఇట్ హ్యాస్ ఇట్స్ రోల్, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ మెడిసిన్ ఐ వుడ్ సే. కానీ ఏమవుతుందంటే దెర్ ఆర్ సర్టన్ కాజెస్ బికాస్ ఆఫ్ విచ్ ద థైరాయిడ్ గ్లాండ్ గోస్ ఫర్ అ టాస్. సో దట్ కుడ్ బి స్ట్రెస్, దట్ కుడ్ బి ఒబేసిటీ, or that could be anything else. So we have few medicines in our homeopathy which address this cause. Okay. So amana cause theesiste definitely it has a long lasting effect on your thyroid gland. Okay. This is how both the systems can work complementarily. Okay. They can work hand in hand. అండ్ ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ అంటే తీగా ఉంటాయి బేసికలీ. అంటే ఇది ఇందాక మధుమేహానికి అడగాల్సిన క్వశ్చన్, బట్ ఐఎమ్ జస్ట్ డ్రాపింగ్ హియర్ నౌ. థైరాయిడ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ స్వీట్ ఉంటాయి కదా మ్యామ్, ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదా? ఆ ఇంపాక్ట్ వాటిపైన ఏమి ఉండదా? అది ఎట్లా ఉందంటే రోజంతాను ఏమంటారు దానికి, రైస్ మనం అంతంత తింటూ ఉంటాం రోజంతా. చిన్న పిల్ల ఏం చేస్తారు? చిన్న పిల్లకి ఏమి అవుతుంది ఏమని, ఇట్ హార్డ్లీ హ్యాస్ అన్ ఇంపాక్ట్. అండ్ ది స్మాల్ స్వీట్ పిల్స్ హ్యావ్ మార్వెలస్ ఎఫెక్ట్ ఆన్ డయాబెటిక్స్. చాలామంది పేషెంట్స్ తీసుకున్నారు, అనుభవించారు, దే ఆర్ హ్యాపీ. సో థైరాయిడ్లో మనం చూస్తే కొంతమంది చాలా అబ్నార్మల్గా థిన్ అయిపోతారు మ్యామ్, ఆ థిన్ అవుతారు. సో ఈ థైరాయిడ్ అనేది శాశ్వత పరిష్కారం లేకుండా జీవితకాలం మొత్తం వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సిందేనా? హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఏమైనా ఉందా? సో ఒక థైరాయిడ్, ఇప్పుడు హైపోథైరాయిడ్ అంటే ఏమంటే థైరాయిడ్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో అదొక విటమిన్ డెఫిషియన్సీలా అనుకోండి. B12 లెవెల్స్ ఇంత ఉండాలి, అంత లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి. ఏం చేస్తాం మనం? B12 సప్లిమెంట్స్ తీసుకుంటాం. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఇంత ఉండాలి, అంత లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి, ఏం తీసుకుంటాం? సప్లిమెంట్స్ తీసుకుంటాం. సో అది నార్మల్ వచ్చాక కూడా మనం ఎందుకు సప్లిమెంట్స్ కంటిన్యూ చేస్తాము అంటే ఇట్ షుడ్ నాట్ గో బ్యాక్ డౌన్ బికాస్ ఇట్ ఇస్ అ వెరీ క్రూషియల్ హార్మోన్ యాజ్ ఐ సెడ్. ఓకే, సో అట్లా వీ హ్యావ్ టు కంటిన్యూ టేకింగ్. ఇప్పుడు ఏమంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఆ మెడిసిన్ స్టాప్ చెయ్యము, దే స్టిల్ కంటిన్యూ టేకింగ్ థైరోనామ్. కానీ మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాక ఆటోమేటిక్గా అంత డోస్ అవసరం ఉండదు.
ఆ డోస్ తగ్గుతూ వెళ్తుంది. దేర్ కుడ్ బి అ పాయింట్ వేర్ దే వుడ్ నీడ్ టు స్టాప్ ద మెడిసిన్. దే డోంట్ నీడ్ దట్ మెడిసిన్ ఎనీమోర్. ఓకే. కన్వెన్షనల్ మెడిసిన్. సో ఒక మెడికల్ టర్మ్లో మనం చూసుకుంటే అసలు మామూలుగా సైన్స్లోనే ఒకటి ఉంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా అప్లికబుల్ మ్యామ్ హోమియోపతిలో? అంటే లైక్ ఈజ్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్? అంటే అది ఉందా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమన్నా? సైడ్ ఎఫెక్ట్స్ అంటేను ఇప్పుడు హోమియోపతిలో కొంతమంది చూసుకున్నారా మీరు, మందులు రాసుకుని తీసేసుకుంటారు. అంటే హోమియోపతి ప్రిస్క్రిప్షన్స్ ఇయర్ అంటారు. ఎందుకు ఇయర్ అంటే దీనికి ఒక్కటి చెప్తా, ఐ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ రాసి పేషెంట్ చేతిలో పెడతాం, దగ్గు జలుబు వచ్చిందమ్మా తీసుకో అని. వాళ్ళు ఏం చేస్తారు, దగ్గు జలుబు తగ్గిపోయింది, వాళ్ళ పక్క వాళ్ళకి దగ్గు జలుబు వచ్చినా అదే మందు ఇస్తారు, వాళ్ళ పిల్లలకి వచ్చినా అదే ఇస్తారు. ఎన్ని రోజులు ఇవ్వాలి వాళ్ళకి తెలీదు. హోమియోపతి ట్రీట్స్ ద పేషెంట్, ఓన్లీ ఎ పర్సన్. కరెక్ట్. సో ప్రతి పర్సన్కి ద మెడిసిన్ ఈజ్ డిఫరెంట్, డిపెండ్స్ అపాన్ హిస్ సైకాలజీ, స్ట్రెస్ అండ్ మైండ్ లెవెల్స్. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తాం కట్టి. హోమియోపతి ఈజ్ అ వెరీ హైలీ సైంటిఫిక్ అండ్ సిస్టమాటిక్ మెథడ్. సో ప్రతి పేషెంట్కి ఒకటే మంది ఇచ్చేసి నేను పంపించలేను, ఇట్ వోంట్ వర్క్. ఓకే. సో దట్ ఈస్ నాట్ గుడ్. సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉండవు, కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు టేక్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. సో మేము ఆల్రెడీ థైరాయిడ్ వచ్చిన తర్వాత హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఏం తినొచ్చు, ఏం తినకూడదు? యూ నీడ్ టు అవాయిడ్ మేబీ సమ్ స్ట్రాంగ్ ఫుడ్స్ లైక్ రా గార్లిక్ అనండి, ఓకే, పచ్చి ఉల్లిపాయ. ఓకే. మెయిన్ థింగ్స్ ఈవెన్ స్ట్రాంగ్ ఏవి ఉంటాయో అవి, ఎందుకంటే టంగ్ మీద అబ్జార్బ్ అవుతుంది కాబట్టి. ఓకే. ఇవే 2-3 ఉంటాయి అంతే. అదర్వైజ్ ఐ వోంట్ సే దెర్ ఇస్ ఎనీ అదర్ స్పెషల్ డయట్ టు బి ఫాలోడ్ విత్ హోమియోపతి. ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్. మేడం అంత స్ట్రాంగ్ది తీసుకోవద్దు అంటారు కదా, వై ఇట్ ఎఫెక్ట్స్ హోమియోపతి మెడిసిన్? అది నాకు ఎప్పటి నుంచో డౌట్ యాక్చువల్గా, చాలామంది కూడా ఉంటుంది. అది ఉంటుంది డెఫినెట్లీ. ఇది చాలా మంచి క్వశ్చన్, ఎంతో చాలామంది అడగారు ఇది యాక్చువల్గా ఉంటుంది. కానీ ఏంటి అంటే ఇప్పుడు హోమియోపతి చాలా నాజుక్ సిస్టమ్ అంటాను నేను. ఎందుకు అంటేను అది చాలా మన క్రూడ్ మెడిసిన్స్ కావని, దే ఆర్ వెరీ ఫైన్లీ డైల్యూటెడ్ అండ్ ప్రిపేర్డ్ మెడిసిన్స్. సో ఇట్ ఈస్ లైక్ వెన్ వీ టేక్ దట్ సింగిల్ పిల్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్, అది మన టంగ్లోంచి అబ్జార్బ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ద అదర్ మెడిసిన్స్ విచ్ గో ఇన్ టు అవర్ డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ దెన్ గెట్ అబ్జార్బ్డ్ త్రూ ద స్టమక్. నో, ఇదేంటంటే మీరు వేసుకుంటూనే మీ టంగ్ మీద చాలా స్ట్రాంగ్ నర్వస్, నర్వ్స్ అంతా దాని చాలా ఇది ఉంటుంది. సో ఆ నర్వ్స్లోంచి అబ్జార్బ్ అయిపోతుంది మందు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీ హ్యావ్ టు టేక్ కేర్, ఇంకేమీ లేదు. ఈ రోజుల్లో అంటే చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనండి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి అండ్ వర్కింగ్ మెన్ ఉమెన్ ఎవరికైనా సరే స్పాండిలైటిస్ అనేది ఒక వరంలాగా తయారైంది. అంటే అడిగితే ఇచ్చేది వరం, అడగకుండా కూడా వచ్చేది అట్లా తయారైంది. సో ఈ స్పాండిలైటిస్ అనే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం హోమియోపతిలో? స్పాండిలోసిస్ ఒకటి ఉంది, స్పాండిలైటిస్ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. సో స్పాండిలైటిస్ అండ్ స్పాండిలోసిస్ బోత్ ఆర్ రిలేటెడ్ టు యువర్ వర్టిబ్రల్ కాలమ్. వర్టిబ్రల్ కాలమ్ ఏమంటే ఇక్కడ అప్పర్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ ఇట్ ఈస్ దేర్ టు యువర్ బ్యాక్, సాక్రల్ రీజన్ వరకు ఉంటుంది, లోవర్ బ్యాక్ వరకు. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్ వర్టిబ్రల్ బాడీస్. ఒక్కొక్క బోన్ ఉంటుంది వర్టిబ్రా, దాని మధ్యలో 2 వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఒక కుషన్ ఉంటుంది, ఆ ఫ్రిక్షన్ అవ్వకుండా. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ బేసికలీ ఈ కుషన్ ఏదైతే ఉంటుందో అది యూజువల్గాను డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది స్లోగాను. ఓకే. ఇప్పుడప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే చిన్న చిన్న పిల్లలు కూడాను రోజంతా ఇలా పట్టుకొని కూర్చుంటారు మొబైల్, పెద్దవాళ్ళు మొబైలే, ముసలి వాళ్ళు. సో వీళ్ళందరికీ వాట్ హ్యాపెన్స్, దిస్ ఇంప్రాపర్ పోస్చర్ ఇట్ డెఫినెట్లీ అఫెక్ట్స్ ద సర్వైకల్ కాలమ్ ఆర్ ద లోవర్ బ్యాక్. ఓకే. ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఒకటి పోస్చర్ అనుకున్నాం, ఇంకొక రీజన్ ఏంటి అంటే జెనెటికల్గా కూడా వస్తుంది కొంతమందికి. జెనెటికలీ ఆల్సో ద బోన్స్ ఆర్ ద లిగమెంట్స్ దే టెండ్ టు బి వెరీ వీక్. సో అట్లాంటి వాళ్ళకి కూడాను చిన్న ట్రిగర్ అయినా వెంటనే ఇట్ స్టార్ట్స్ అఫెక్టింగ్ యువర్ వర్టిబ్రే. థర్డ్ కుడ్ బి ఇంజురీ. కొంతమందికి ఏదైనా క్రికెట్ ఆడడము లేకపోతే షటిల్ ఆడేటప్పుడు ఎప్పుడో జర్క్ తగులుతుంది ఆ లిగమెంట్స్కి, ఆ కుషన్కి. సో దానివల్ల కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సర్వైకల్ స్పాండిలోసిస్. ఇవన్నీ రీజన్స్ చూస్తూ ఉంటే ఏమంటే కొంతమందికి బోన్స్ ఆల్రెడీ వీక్ ఉంటాయి బికాస్ ఆఫ్ సర్టన్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇట్ స్టార్ట్స్ ట్రిగరింగ్ ఆఫ్. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్. వీటికి ఎట్లా అంటే ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఓన్లీ మెడిసిన్ బట్ ఫర్ దిస్ ఆల్సో దెర్ హ్యాస్ టు బి అ ప్రాపర్, ఇప్పుడు ఏదైనా డెఫిషియన్సీ వల్ల ఉంది అంటే వీ హ్యావ్ టు టేక్ దోస్ సప్లిమెంట్స్. సెకండ్ థింగ్ ఈస్ అ ప్రాపర్ పోస్చర్, ఎక్సర్సైజ్ డెఫినెట్గాను. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ మెడిసిన్. ఇప్పుడు మన మెడిసిన్స్లో ఎట్లా అంటే ఇమీడియట్గాను
యూ విల్ గెట్ అ రిలీఫ్ ఇన్ ద పెయిన్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ చాలా డీప్ యాక్టింగ్ మెడిసిన్స్ కాబట్టి ఇట్ విల్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లిగమెంట్స్, ఫైబ్రస్ టిష్యూస్, వీటన్నింటి స్ట్రెంగ్త్ పెంచుతూ వెళ్తుంది స్లోగా ఇన్ ద లాంగ్ రన్, సో దట్ ఇట్ డస్ నాట్ ప్రోగ్రెస్ ఫర్దర్. సో ఇప్పుడు మనం చూస్తే చిన్న పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నారు కదా మ్యామ్, లాక్డౌన్ దగ్గర నుంచి కూడా. అంటే ఆన్లైన్ క్లాసులు అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే లైక్ చాలా మంది పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు ఈరోజు. అంటే ఇంతకు ముందు ఇదేదో 30 years దాటిన తర్వాత చూసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రజెంట్ జనరేషన్లో ఏమవుతుందంటే ఇలా చూస్తారు మొబైల్ చూసినప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్లో అక్కడ హట్ అయ్యి అండ్ కంటిన్యూస్గా ఆ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా ఆర్ సమ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా దానికి? ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో మనకి ఫస్ట్ సిమ్టమ్ ఏంటి వస్తుందంటే డిస్కంఫర్ట్ ఇనీషియల్గా వస్తుంది. కొంతమందికి అసలు ఏం సిమ్టమ్స్ రావు, ఓన్లీ ఎక్స్రేలోనే ఎంఆర్ఐలోనే తెలుస్తుంది ఉన్నట్టుగా. కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. ఫస్ట్ సిమ్టమ్ యూజువల్గా ఏంటంటే చిన్న డిస్కంఫర్ట్ తెలుస్తుంది. ఇక్కడ చూసేటప్పుడు దెర్ ఇస్ సమ్ డిస్కంఫర్ట్. థర్డ్ సిమ్టమ్ వుడ్ బి దెర్ ఇస్ పెయిన్, స్టిఫ్నెస్, మసిల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఫోర్త్ సిమ్టమ్ ఏంటంటే రాడిక్యులోపతి అంటాం. అంటే ఇప్పుడు ఈ సైడ్ ఎక్కువ ఇఫెక్ట్ అంటే ఈ ఆర్మ్ మొత్తం దెర్ విల్ బి పుల్లింగ్ పెయిన్. నెక్స్ట్ స్టేజ్ అంటే ఇక్కడ టింగ్లింగ్ నమ్నెస్ తెలుస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే స్ట్రెంగ్త్ పోతుంది, పట్టుకోవడానికి వెళ్ళేసరికి యూ కాంట్ హోల్డ్ దట్. సో ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో సిమ్టమ్స్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. ఒకటేసారి అన్నీ రావు, అందరికీ అన్నీ వస్తాయని కూడా లేదు. ఎనీ ఆఫ్ దిస్ సిమ్టమ్ కుడ్ బి దర్. ఇంకొక వెరీ డిఫరెంట్ సిమ్టమ్ ఇస్ వర్టైగో. చాలామందికి తెలియదు. దానివల్ల వర్టైగో ఇస్ వన్ ప్రెజెంటేషన్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్. కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, బట్ ఇఫ్ వీ సీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డీజనరేటివ్ చేంజెస్ ఇన్ ద వర్టిబ్రా. సో ఇవన్నీ సిమ్టమ్స్ తోటి ఏమి అంటే ఇట్ డిపెండ్స్. నర్వ్ కాంప్రెషన్ ఉంది అంటే మనం మెడిసిన్స్ ఇచ్చాక ఆ నర్వ్ కాంప్రెషన్ తగ్గదు, కానీ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అందుకని నర్వ్ రిలీజ్ అవుతుంది. దాంతో పెయిన్ తగ్గుతుంది ఇమీడియట్గా మీకు. సో ఈ పెయిన్కి అవి మందులు అయితే ఇట్ విల్ షో యూ, గివ్ యూ డెఫినెట్ ఇమీడియట్ రిలీఫ్. ఇంకొకటి ఏంటి నమ్నెస్, టింగ్లింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా తగ్గుతాయి మన మెడిసిన్స్ తోటి ఇమీడియట్గాను. తర్వాత ఇప్పుడు ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్ ఇవన్నీ తగ్గుతాయి స్లోగా. అండ్ డెఫినెట్లీ చిన్న చిన్న పోస్చర్ కొంచెం చేంజ్ అయినా వెంటనే పెయిన్ తెలిసేది. ఇప్పుడైతే మాకు మందులు తీసుకున్నాక అట్లా లేదు, వీఆర్ ఏబుల్ టు లివ్ కంఫర్టబుల్లీ అన్నట్టుగా ఉంటుంది వాళ్ళది. అది సో ఓవరాల్గా చూస్తే హోమియోపతిలో స్పాండిలైటిస్కి చాలా చక్కని ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కని విశేషాలు చెప్పారు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూశారు కదా, మొత్తానికి ఏంటంటే చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో అండ్ చాలా చక్కని పరిష్కారాలు ఉన్నాయి. సో డెఫినెట్గా మేడం చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక పాటిస్తే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అయితే మనకు ఉంటుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ దిస్ పెద్దికేశ్వర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.